హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? సండే తుమ్మలపెంటకి వెళ్ళామండి. ఇక్కడంతా రోడ్డు వేస్తున్నారు. చూడండి, ఇట్లాగా రోడ్డుకు సిమెంటు కట్టేశారు, నీళ్ళు వదిలారు. వెళ్ళడానికి కష్టంగా ఉంది. ఎవరైనా వెళ్ళేవారు ఉంటే చూసుకొని వెళ్ళండి. నాకు తెలిసి ఇప్పుడంతా అదంతా తీసేసి ఉంటారు. చాలా రష్గా ఉందండి సముద్రం మొత్తం. జనాలు ఎక్కువగా ఉన్నారు సండే కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ 6 దాకే అంట. తర్వాత పంపించేస్తున్నారు. సిమెంట్ రోడ్డు సముద్రం దగ్గర దాకా వేశారు చూడండి. ఇట్లా ఇంకా ఇంప్రూవ్ చేస్తారంట, టూరిస్ట్ ప్లేస్ లాగా. చూడండి, సముద్రం బాగా పోటు మీద ఉందండి. మా అల్లుడు వాళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. మాలో వచ్చేసి సేర అవంతా పూల మాలలన్నీ సముద్రంలో వదిలేస్తాము. అలాగా వదలడానికి వచ్చాం సముద్రంలో. చూడండి, అలలు అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి. సముద్రం కూడా కొంచెం ముందుకు వచ్చింది. మేము చాలా దూరం వచ్చామండి. ఇది వదిలిపెట్టడానికి. వదిలిపెడితే సముద్రంలో మళ్ళీ వెనక్కే వస్తుందండి. చూడండి మీరు కూడా. చాలా బాగుంది కదా, ఇక్కడంతా వ్యూ చాలా బాగుంది. పక్కనంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారండి. చూడండి, వదిలిపెట్టేసాం, మళ్ళీ ఒడ్డుగా వస్తున్నాయండి పూలమాలలన్నీ. మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి వచ్చింది. మా అక్క ఎన్నిసార్లు వేసినా అలాగే వస్తుంది. ఇంక ఇలా కాదులే అని మునగడానికి వెళ్ళిపోయాము. సండే రోజు చాలామంది వచ్చారండి. రష్గా ఉంది, జనాలు ఎక్కువగా ఉన్నారు. చూడండి ఎంత ఫుల్గా జనాలు ఉన్నారు. పోలీసు మాత్రం అసలు దిగనివ్వట్లేదండి. కొంచెం దూరం కూడా పోనివ్వట్లేదు. చాలా రష్గా ఉందండి సండే రోజు మాత్రం. వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి, ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను చూడండి మీరు. చిన్నపిల్లలు అలా ఆడుకుంటున్నారు. కొత్తగా ఒకటి సెల్ఫీ పాయింట్ లాగా ఒకటి కొట్టుకు వచ్చిందండి సముద్రం ఒడ్డున. చూడండి, ఇలా కూర్చొని చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, స్టిల్స్ దిగుతున్నారు. సముద్రంలో చక్కగా ఎంజాయ్ చేసామండి సండే రోజు అందరమే. మా అక్క అప్పుడే చెవిలో అది వేసేసుకుంది. ఇసుక నీళ్ళు. సముద్రం దగ్గర వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్నపిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. ఒక్కళ్ళకి వెళ్ళి ఒడ్డు మీద పడ్డాను నేనైతే. చూడండి, వ్యూ చాలా బాగుంది. సముద్రం చాలా పోటు మీద ఉంది అని చెప్తున్నారండి అక్కడ పోలీసులు వాళ్ళందరూ. అస్సలు దిగనట్లేదు, దూరంగా పోనట్లేదు ఎవరిని. చాలామంది ఒడ్డు మీదే ఉన్నారండి కూర్చొని. మీరు కూడా సండే ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయండి. వెళ్ళే వాళ్ళు ముందుగా టైం సెట్ చేసుకొని వెళ్ళండి. 6 వరకే, 5:30 వరకే ఉంచుతున్నారు. స్ట్రిక్ట్గా ఉన్నారండి, ఎవరిని రానియట్లేదు. 6 తర్వాత పంపించేస్తున్నారు. 6 కదా, లోకలే కదా అని చెప్పి వెళ్తున్నారు చాలామంది. అందులో రోడ్ వేస్తున్నారు అక్కడి నుంచి నడుచుకుంటూనే వెళ్ళండి. చూడండి, సెల్ఫీ పాయింట్ అని చెప్పాను కదా, ఈ ముద్ద ఒకటి కొట్టుకొచ్చింది. అందరు దాని మీద కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగుంది కదా. ఇట్లాగా కొంచెం వీడియోస్ ట్రై చేసామన్నమాట, ఇలా వీడియో తీయడానికి.
ఎలా ఉంది మా క్రియేటివిటీ? నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు రష్యన్స్ ఏ దేశస్తులో నాకు తెలియదండి. వీళ్ళు కూడా వచ్చారు. బాగా టూరిస్ట్ ప్లేస్గా బాగా ఇంప్రూవ్ అవుతుంది మన తుమ్మలపెంట బీచ్. చూడండి, అందరినీ పంపించేస్తున్నారు 6 అవ్వగానే. అన్ని రూల్స్ అప్ రూల్స్. 6 తర్వాత ఎవరిని ఉంచట్లేదండి. మళ్ళీ రిటర్న్ ఆ వాటర్లో నడుచుకుంటూ రావడానికి అరగంట పట్టింది. పోయి అరగంట కూడా ఉండలేదండి మేము. 5:30కి వెళ్ళాం, 6కి మళ్ళీ పంపించేశారు. లేదు, అస్సలు ఉంచట్లేదు ఎవరిని కూడా, పోలీసులు మాత్రం. రిటర్న్లో మేము ఈతకాయలు అన్నీ కోసుకొచ్చామండి. చూడండి, మాకు ఈతకాయలు దొరికాయి. ఈతకాయలు గెల కూడా ఒకటి దొరికింది. ఆ పొలాల్లో దిగి మేము కోసుకొచ్చుకున్నామండి. మేమైతే బీచ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసామండి. అసలు ఈసారి వెళ్ళిన బీచ్ మాత్రం చాలా ఎంజాయ్మెంట్, చాలా మర్చిపోయి అరగంటే ఉన్నాం కానీ చాలా ఎంజాయ్మెంట్గా ఉండింది మాకు. 6కి వచ్చేసాం రిటర్న్. వచ్చేసే దారిలో ఇవి ఈతకాయలు ముంజలు కోసుకొచ్చుకున్నామండి. దీనికి ఉన్న ముళ్ళు మాత్రం బాగా అసలు షార్ప్గా ఉన్నాయి, బాగా గుచ్చుకుంటున్నాయి. చాలా కష్టపడి మా అల్లుడు ఈతకాయలు ఎలా తెంచేశాడు చూడండి. అసలు అవి దొరికినంత హ్యాపీనెస్గా ఉందో అసలు మాకు. వ్యూ చాలా బాగుంది కదా ఈవినింగ్ రిటర్న్లో. అది అసలు ఈవినింగ్ చాలా బాగుందండి వ్యూ కూడా. చూడండి, పక్షులు ఇలా వెళ్తా చాలా బాగుంది కదా. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం సండే రోజు. చాలా బాగుంది కదా వ్యూ. చూడండి మీరు కూడా. మేము ఈతకాయలు అయితే ఏరుకుంటున్నాం చూడండి. చాలా బాగుంది కదా. అసలు ఫస్ట్ టైం మేము ఇలా పోవడము. మా పల్లెటూరులో కూడా ఇట్లా ఉంటాయి. చూడండి, మాకు దొరికిన ఈతకాయలు పండినవి, పచ్చివి ఇవే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లా కోద్దామని చాలా ట్రై చేశానండి, కానీ అవ్వలేదు, నా వల్ల కాలేదు. మా వారు కోసిచ్చారండి, చాకుతో కోసిచ్చారు మా వారు. చాలా ఈజీగా బాగా తీసిచ్చారు. బాగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా బీచ్కి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.